నాయకత్వం ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ అశేష గణనీయమైన మెజారిటీ ఇచ్చి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 5 సంవత్సరాల నుంచి పట్టిన పేడని ఈ రోజుతో తొలగించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని జైలుకి పంపించేదానికి కూడా సన్నద్ధులయ్యారు. మేము గత 5 సంవత్సరాలుగా ప్రజల కోసమే పాటుపడుతూ మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్యాగమే ఆయన జీవితంగా మారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వారిద్దరికి పొత్తు కుదిర్చి ఈరోజు రాష్ట్రంలోనే ఒక బలమైన శక్తిగా ఈరోజు అవతరించిన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల ఎవరినైతే పోటీ చేయించాడో 100కి 100% స్ట్రైక్ రేట్. ఇప్పుడు దాకా ఏ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ఎంతమంది నిలబడితే అంతమందిని గెలిపించుకునే సత్తా గల ఏకైక నాయకుడు ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే కావడం అతిపెద్ద బలమైన శక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాల్లో అవతరించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో మనం 5 సంవత్సరాల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో వైపరీత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హింసాకాండలు, అన్నిటికీ చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్నుతో ప్రజలు సతమతమయ్యారో ఈ రోజు నుంచి వాటిలన్నింటినీ విముక్తుల్ని చేస్తూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారుల కలయికతో ఈరోజు రాష్ట్రంలో కూటమి అతిపెద్ద శక్తిగా అవతరించింది. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నెల్లూరు జిల్లాలో కూడా ఇక జనసేన పార్టీని అత్యంత బలమైన శక్తిగా మేము తయారు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాను. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గెలిచిన 10 మంది 10 out of 10 నెల్లూరు జిల్లాలో కూడా స్ట్రైక్ రేట్ 100%, 10 out of 10 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఎంపీలకు కూడా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జై జనసేన.